సో ఐ హర్డ్ దిస్ ఫండా ఎక్కడో సేయింగ్ దట్ ఆల్ వైట్ తెల్లగా ఉండేవన్నీ ప్లేట్లో తీసి పడే, నో వైట్ షుగర్, నో వైట్ మైదా, అందరూ చేయగలరా మీరు చెప్పండి? వైట్ రైస్ తీసేసి అని. డెఫినెట్లీ అంటే ఒక రిజల్ట్ కావాలంటే తప్పకుండా చేయాలి. ఒక బట్ రిజల్ట్ కావాలి అన్నా ఇప్పుడు చాలా మందికి బ్రౌన్ రైస్ పడదు, రెడ్ రైస్ పడదు. వాళ్ళు వైట్ రైస్ మీదే ఆధారపడాలి. ఐ నో దట్. వాళ్ళు ఆధారపడాల్సిందే. వాళ్ళ టమ్మీ యాక్సెప్ట్ చేయదు. సో దాన్ని ఎలా తినాలి అనేది ఇంపార్టెంట్. వైట్లో ఫైబర్ కలుపుకుంటే ఇన్సులిన్ స్పైక్ అవుతుందా? అవ్వదు. మీరెందుకు ఓకే మీరు ఫైబర్ కలుపుకోనప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ పడేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తాగండి, లేదా 3 లెమన్స్ తీసుకోండి, లేదా చియా సీడ్స్ తీసుకోండి. అవన్నీ క్యాలరీ కౌంట్లోనే తీసుకోవాలి. చియా సీడ్స్ తీసుకున్నప్పుడు దే ఆర్ రిచ్ ఇన్ క్యాలరీస్. మీ ఇన్సులిన్ 30 మినిట్స్ ముందు తీసుకున్నప్పుడు మీ ఇన్సులిన్ లో ఉంటుంది. మీరు తీసుకునే వైట్ రైస్లో మీరు ముద్దకి 2 కీరా ముక్కలు, ఆనియన్ ముక్కలు, స్టీమ్డ్ వెజిటబుల్స్ పక్కన పెట్టుకొని తింటే, ఇప్పుడు ఒక ముద్దకి 2 స్పూన్ల ఫైబర్ తీసుకుంటే ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వదు. ఓకే, అది మీరు ఎలా తింటున్నారు అనేది ఇంపార్టెంట్. అన్నీ వదిలేయండి అంటే అందరూ వదిలేయలేరండి.